రాజకాలు మితిమీరిపోతున్నాయి. వైసీపీ ఖాళీ అవుతున్న తరుణంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ మహిళా నేత విజేతారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఇంట్లోని వస్తువులు, బీరువాలోని సామాన్లను గందరగోళం చేశారు. ఇక ఒక్కసారిగా 20 మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి హంగామా చేశారు. కారణం ఏంటో చెప్పకుండా ఆందోళనకు గురి చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీశారు. టీడీపీ నేతల ఇళ్లపై వరుస దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, ప్రశాంతతకు మారు పేరు నెల్లూరు అని చెప్తా ఉంటారు. సో అక్కడే ఇప్పుడు ఏదైతే వైసీపీకి గతంలో చాలా పట్టుండేది, 10కి 10 నియోజకవర్గాలు కూడా వైసీపీ స్థానంలో ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా చేజారుతున్న పరిస్థితి నేపథ్యంలో కక్ష సాధింపు చర్యలు, టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు చేస్తున్న దృశ్యాలు చూస్తా ఉన్నాం. అప్డేట్స్ ఏంటి? పవన్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు ఆనం రామనారెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీ రావడం జరిగింది. అలాగే ఇటీవల 2 రోజుల కిందట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వేలాది మంది నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ వైపు వచ్చేశారు. మరొక ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అరాచకాలు రోజు రోజుకు కూడా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ఉదయం చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో టీడీపీ మహిళా నేత విజేతారెడ్డి ఇంటిని ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లు, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయంతో భీతిల్లిపోయారు. ఆ విధంగా హంగామా సృష్టించడం జరిగింది. ఇమీడియట్ గా ఇంట్లోకి వెళ్లి దాదాపు 2.5 గంటల పాటు ఇంట్లో ఉన్నటువంటి బీరువాలు, మంచాలు అన్ని ఇరగొట్టి గందరగోళం సృష్టించి ప్రతి చీర కూడా వెతికి, అలాగే వంటగదిలో బియ్యం డబ్బాలు, ఇతర నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా వెతకడం జరిగింది. ఆమెని తీవ్ర స్థాయిలో బెదిరింపులు కూడా గురి చేశారు. డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు, మర్యాదగా లేదంటే ఇబ్బంది పడతామంటూ ఆమెని తీవ్రంగా రూఢీగా వ్యవహరించడం జరిగింది. మొత్తం మీద ఒక మహిళా నేత ఇంట్లో ఈ విధంగా చేయటం, దీనిపైన టీడీపీ శ్రేణులందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. 2.5 గంటల పాటు దాదాపు 3 సార్లు వెతికారు. 20,000 డబ్బులు తప్ప ఇంకేమైనా దొరికాయా, ఎందుకు ఈ విధంగా వేధిస్తున్నారని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గట్టిగా పోలీసులు నిలదీయడం జరిగింది. దీంతో వాళ్ళు అప్పుడు వెనుదిరిగి వెళ్లారు. మొత్తం మీద వరుసగా టీడీపీ నేతల్ని టార్గెట్ చేసుకుని వేధింపుల పర్వం కొనసాగుతుంది. ఇటీవల మాజీ మంత్రి నారాయణ ఇంట్లో కూడా డ్రగ్స్ ఉన్నాయంటూ ఒక గందరగోళం సృష్టించి ఒక్కసారిగా ఒక 100 మంది పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టడం, ఆ రోజు కూడా ఏమీ లేవని చెప్పి తెలకాయితం మీద రాసి చేసి వెళ్లడం, ఇలా వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేవలం టీడీపీ నేతలను ఒక భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకే ఇలాంటి దాడులు, ఇలాంటివి కూడా చేస్తారని చెప్పి ప్రజల్లో కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు చూస్తే చాలా పోలీసులు అకస్మాత్తుగా ఎవరో ఫిర్యాదు చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు ఫిర్యాదు చేశారు, ఏమైనా ఫిర్యాదు చేశారంటే సమాధానం లేనటువంటి పరిస్థితి. వాళ్ళ ఇంట్లో విజేతారెడ్డి, ఆమె తల్లి, వాళ్ళ అబ్బాయి ఉంటారు. వాళ్ళ అబ్బాయి కాలేజీకి వెళ్లారు. 2 మహిళలు ఇంట్లో ఉన్నారు ఉదయాన్నే. ఆ సమయంలో 20 మంది వరకు ఒకసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టి ఒక 7-8 మంది లోపలికి వెళ్లి అన్ని రూమ్లన్నీ కూడా వెతికి గందరగోళం సృష్టించి చుట్టుపక్కల అంతా కూడా ఒక్కసారిగా ఎందుకు పోలీసులు వచ్చారు, ఏం జరిగిందో అర్థం కాక ఒక అయోమయానికి, భయోందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల తీరు పైన, అలాగే జగన్ ప్రభుత్వం సాధిస్తున్న ఈ అరాచకాల పైన కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ఆవేదన, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద వైసీపీ మొత్తానికి ఖాళీ అయిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజు ప్రతి కాన్స్టిట్యూన్సీలో, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఉదయగిరి, ఇలా ఎక్కడ చూసినా కూడా వందల సంఖ్యలో, కొన్ని చోట్ల అయితే వేల సంఖ్యలో, నిన్న రూరల్ నియోజకవర్గంలో ఏకంగా 2,000 మంది ఒకేసారి వైసీపీని వీడి టీడీపీలో రావడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే రాజకీయ విశ్లేషకులే కాదు, వైసీపీ నేతలు కూడా మా పార్టీ పరిస్థితి అయిపోయిందని చెప్పే పరిస్థితి. అందువల్లే ఓడిపోతామనే ఓటమి భయంతోనే ఇలాంటి అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారు.